అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చింది. యుఎస్ పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని, అంతేకాకుండా అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు తాత్కాలికంగా తమ నిపుణులను తీసుకురావాలని కోరారు. ఈ చర్య విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, సంక్లిష్ట ఉత్పత్తుల తయారీలో అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ఇటీవలే అమెరికా ప్రభుత్వం H1B వీసాలపైన ఆంక్షలు విధించింది. అంతేకాకుండా విదేశీయులకు ఇచ్చే విద్యార్థి వీసా కోటా పైన నిబంధనలను విధించింది. అంతలోనే ట్రంప్ లో ఇంత మార్పు ఎందుకొచ్చింది? విదేశీ నిపుణులను స్వాగతిస్తామని ట్రంప్ చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? వాచ్ ద స్టోరీ. వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. విదేశీయులకు ఇచ్చే వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో చాలా మంది విద్యార్థులు అమెరికా కాకుండా ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇక H1B వీసాల జారీపైన ట్రంప్ ఆంక్షలు విధించడంతో వలసలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు తాత్కాలికంగా తమ నిపుణులను తీసుకురావాలన్నారు. ఓడలు, కంప్యూటర్లు, రైళ్లు, సెమీకండక్టర్లు వంటి క్లిష్టమైన ఉత్పత్తులను నిర్మించే విదేశీ కంపెనీలు అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సొంత దేశాల నుంచి నిపుణులను తీసుకురావాలని ట్రంప్ కోరారు. ఇలా చేయకపోతే భారీ పెట్టుబడులను అమెరికా కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇతర దేశీయులను అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. తాము కంపెనీలను మాత్రమే కాకుండా వారి ఉద్యోగులను కూడా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. క్లిష్టమైన రంగాల్లో కూడా అమెరికా రాణిస్తుందని, ఇది దేశ భవిష్యత్తు కూడా అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియా, చైనా నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. జార్జియాలోని హ్యుందాయ్ కంపెనీ ప్లాంట్లో 475 మంది వలసదారులు పనిచేస్తున్నారని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసింది. వీరిలో 300 మంది దక్షిణ కొరియా వాసులు అక్రమంగా పనిచేస్తున్నారని వారిని నిర్బంధించింది. ఈ ప్లాంట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఈ కార్మికులను కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు నియమించుకున్నారు. హ్యుందాయ్ ప్లాంట్పై ఐస్ చేసిన ఈ దాడి ట్రంప్ కఠిన వలస విధానాలకు ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అంతేకాక అమెరికా చరిత్రలో అతిపెద్ద సైట్ స్పెసిఫిక్ ఇమిగ్రేషన్ రైడ్గా నిలిచింది. ఇక్కడ పనిచేస్తున్న దక్షిణ కొరియా కార్మికులను గొలుసులతో బంధించి బస్సులలో తీసుకువెళ్లిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో దక్షిణ కొరియాలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో సెప్టెంబర్ 12న ఆ కార్మికులను అమెరికా నుంచి దక్షిణ కొరియా తమ దేశానికి తీసుకువెళ్లిపోయింది. అయితే ఇది జరగడానికి ఒకరోజు ముందే తమ కార్మికుల పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తీవ్రంగా స్పందించారు. హ్యుందాయ్ ప్లాంట్లో జరిగిన దాడులు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని లీ జే మ్యూంగ్ అన్నారు. తమ దేశ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇకపై 1కి 2 సార్లు ఆలోచిస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సెప్టెంబర్ 15న ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. విదేశీ నిపుణులను తమ కంపెనీల్లోకి స్వాగతిస్తామని, సంక్లిష్టమైన చిప్స్, సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, షిప్స్, రైళ్లు తదితర ఉత్పత్తులను తయారు చేయడానికి వారి నైపుణ్యాలను అవసరమని, వారిని భయభ్రాంతులకు గురిచేయడం తమ అభిప్రాయం కాదన్నారు. అయితే ఓవైపు వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తూనే ఈ పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ కోరడం ఆయన డబుల్ స్టాండర్డ్స్ను బయటపెడుతోందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కొరియా అమెరికాకు పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024లో $242.5 బిలియన్ వస్తువులు, సేవల వాణిజ్యం జరిగింది. అంతేకాక అమెరికాలో $26 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఇక అమెరికాలో విదేశీయుల భద్రతపైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 10న భారత పౌరుడు చంద్రనాగమల్లయ్య హత్యకు గురయ్యాడు. డల్లాస్లోని డౌన్ టౌన్ సూట్స్ హోటల్లో నాగమల్లయ్యను క్యూబన్ సహోద్యోగి యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ మచ్చెట్తో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన నాగమల్లయ్య భార్య, కుమారుడి ముందే జరిగింది. ఒక బ్రోకెన్ వాషింగ్ మిషన్ విషయం ఇద్దరి మధ్య వాదన తలెత్తడంతో కోబోస్ మార్టినెజ్ మచ్చెట్తో దాడి చేశారు. అయితే కోబోస్ మార్టినెజ్కు ముందుగా క్రిమినల్ రికార్డు ఉంది. ఈ ఏడాది జనవరిలో ఐసీఈ కస్టడీ నుంచి విడుదలైన బయటకు వచ్చాడు. అయితే క్యూబాకు డీపోర్టేషన్ నుంచి తప్పించుకుని అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నాడు. ట్రంప్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అక్రమ వలసదారులపై మృదువుగా వ్యవహరించే సమయం ముగిసిందని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
అదే సమయంలో ట్రంప్ టిక్టాక్ యాప్ విషయంలో చైనాతో ఒక ఫ్రేమ్వర్క్ డీల్ జరిగిందని వెల్లడించారు. సెప్టెంబర్ 15, 2025న మాడ్రిడ్లో జరిగిన యుఎస్ చైనా ట్రేడ్ టాక్లలో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, చైనా వైస్ ప్రీమియర్ హే లిఫెంగ్ మధ్య చర్చలు జరిగాయి. టిక్టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ తన యుఎస్ ఆపరేషన్స్ను అమెరికన్ ఓనర్కు విక్రయించాలని, ఇది యుఎస్లో బ్యాన్ను నివారిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ డీల్పై ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సెప్టెంబర్ 19న ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. ట్రంప్ తన తొలి హయాంలో టిక్టాక్ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ 5 ఏళ్ల తర్వాత ఈ డీల్ను తెరపైకి తీసుకువచ్చారు. ఇక ట్రంప్ రష్యా నుంచి చైనా చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో G7 దేశాలు, నాటో దేశాలు 50 నుంచి 100% టారిఫ్లు విధించాలని కోరారు. దీనిపై చైనా ఘాటుగా స్పందించింది. చైనాపై టారిఫ్లు విధిస్తే ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో అమెరికా చైనా ట్రేడ్ వార్ మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది.